హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీరి ఖాతాల్లో 3 రోజుల్లో అకౌంట్లో డబ్బులు అనేదన్నమాట చెక్ చేసుకోండి. సో ఏ పథకాలకు సంబంధించి ఎంత మొత్తంలో ఒక్కొక్కరి ఖాతాలో 6,000, 10,000, 12,000 ఇలా 20,000 అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కానున్నాయన్నమాట. సో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు, ఏంటి యాసంగి పైసలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ 2,000 రూపాయలు వీరికైతే కట్ అనమాట. ఎవరెవరు కట్ చేయబోతున్నారు ఏంటి, 3 రకాల అప్డేట్స్ అనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఇక మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కదా. సో ఇది చూసిన తర్వాత మిగతా పథకాల వివరాలు తెలుసుకుందాం. నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వీటిలో ఒకటైందే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. మొత్తం 3 సీజన్లకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అనేది అందిస్తున్నారు. అయితే ఈ పథకంలో చేరడం ద్వారా రైతులకు 60 సంవత్సరాల వయసు తర్వాత నెలవారీగా 3,000 రూపాయలు పెన్షన్ పొందవచ్చు అని చెప్పేసి చాలామందికి తెలియదన్నమాట. ఎంతమంది తెలుసు? ఇప్పటికే మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనాలు పొందుతుంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ ప్రయోజనాల్లో నమోదు అనేది చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ప్రతి నెల పెన్షన్ రూపంలో లెక్క మనకు ఏదైతే ఉందో 3,000 రూపాయలు అందజేస్తారనమాట. ఇందులో ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతుల కోసం ప్రారంభించినది కేంద్రం. వారి వృద్ధాప్యంలో వచ్చినప్పుడు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. రైతులకు కిసాన్ మన్ధన్ యోజన చేరితే కనుక 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు 3,000 రూపాయల నుంచి 36,000 వరకు పెన్షన్ అయితే పొందుతారు. రైతులకు అర్హత ఏంటంటే అంటే ఇక్కడ ముఖ్యంగా 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ప్రతి నెల చిన్న మొత్తంలో మనం కొంత డిపాజిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నమోదు చేసుకున్న తర్వాత రైతులకు గరిష్టంగా 3,000 రూపాయల నుంచి దాదాపు పెన్షన్ పొందుతారు. ఈ ప్రీమియం ప్రతి నెల ఎంత అంటే 55 రూపాయల నుంచి 200 రూపాయల కల్లా కట్టుకోవచ్చు అనమాట. మీ వయసుని బట్టి డిపాజిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు సిఎస్సి సెంటర్ అంటే కామన్ మీ సేవ లేదంటే నెట్ సెంటర్గా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి కావాల్సిన పత్రాలు డాక్యుమెంట్లు అనేది తీసుకెళ్తే మనం అక్కడ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. సో రైతులు సమీపంలో కామన్ సిఎస్సి సెంటర్ సమర్పించి వారి ఆధార్ కార్డు, ఒకటి బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకపోతే సరిపోతుంది. ప్రక్రియ కంప్లీట్ చేయవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల రైతులు ఈ పథకంలో చేరవచ్చు అనమాట. ఇక ఇది ఒక అతి తక్కువ టైంలో సహకారం అయితే అందిస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక పిఎం కిసాన్ పైసలు అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి 21 విడత వచ్చింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైందనమాట. గత 7 ఏళ్ళ గణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం మార్చి 2020 అంటే 6 మొదటి 2వ వారంలో 2,000 రూపాయల నగదు ఖాతాలు అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. అంటే 2వ వారం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఏటా కూడా సాధారణంగా 6,000 రూపాయలు కాబట్టి ఇప్పటివరకు 21 విడత ఫిబ్రవరి చివరి రావాల్సి ఈసారి కాస్త లేట్ అయ్యి కావడంతో మార్చి నెల అంశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 21 విడత వచ్చింది. 22వ విడతకు సంబంధించి ఇందులో జాప్యం అయితే జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మళ్ళీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అనమాట. స్పెషల్గా అనర్హులను వారిని ఏరివేసి కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే లబ్ధి చేకూర్చేందుకు దాదాపు రంగం సిద్ధం కావడం జరిగిందనమాట. ఇక దాదాపుగా నిధులు మీ ఖాతాలో రావాలంటే ముఖ్యంగా 3 పనులు పూర్తిగా అయితే ఉండాలి. మొదటిది ఈకేవైసీ. దీనిని పిఎం కిసాన్ పోర్టల్ యాప్ ద్వారా ఇంటి నుంచి పూర్తిగా చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి ల్యాండ్ సీడింగ్. భూమిని వివరాలు, ల్యాండ్ సరిగ్గా ఉందా అనేది ఒకసారి అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మూడోది బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండడం కోసం మూడింటిని ఏ ఒక్కటి తప్పున్నా పిఎం కిసాన్ పైసలు అనేది రావు కాబట్టి స్టాటస్ అనేది చూపిస్తుంది. ఫలితంగా డబ్బు ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇవన్నీ కూడా గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని రికార్డులు ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పలు రాష్ట్రాల్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు పిఎం కిసాన్ ఐడిని కూడా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా గత వివరాలను సరిచూసుకుంటూ మార్చి 3వ వారం లోపు ఖాతాలో నిధులు అనేది జమ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే 22వ విడతకు సంబంధించి మనకు ముఖ్యంగా
రీవెరిఫికేషన్ అనేది నడుస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి 7 మిలియన్ల తొలగింపు అంటే ముఖ్యంగా 70 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్న రైతులను అయితే తొలగిస్తున్నారన్నమాట. ఇందులో చాలామంది ఈకేవైసీ కంప్లీట్ చేయకపోవడం, ఆదాయ పన్ను కట్టే వారికి కూడా వస్తున్నాయి. ఒక కుటుంబంలో 2 కంటే 3 ఇలా రావడం, ఇలాంటి పొరపాట్ల వల్ల ప్రభుత్వం గుర్తించి వారిని అందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారన్నమాట. సో అత్యంత త్వరలోనే వీరికి కూడా డబ్బులు అనేది పీఎం కిసాన్ 22వ విడత అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు అందరికీ. సో మొత్తానికి ఇవైతే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. 3 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఏం చెప్తున్నారు ఏందనేది చూసుకున్నట్లయితే ఈ మేరకు నిధులు అనేది విడుదల చేసినట్లు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రానున్న 2-3 రోజుల్లో అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కానున్నాయన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నిధులు రైతుల ఖాతాలో జమ చేసుకునే వీలుగా తాజా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం మొక్కజొన్న ఎవరైతే రైతులు వేశారో వారందరికీ తీపి కబురు అయితే అందించారు. చాలా రోజులు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు వేచి చూస్తున్న తాజాగా వారి బకాయిలు విడుదల చేసిందనమాట. సో 2-3 రోజులు అకౌంట్లో డబ్బులు అనేది జమ చేస్తారు. ఇప్పటికే 903 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 171 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఎవరైతే వానాకాలంలో పంట వేసి ప్రభుత్వానికి అంటే అమ్మారో, ముఖ్యంగా పంట సీజన్ సంబంధించి మార్కెట్ 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న అనేది దాదాపు 78,500 మంది రైతులు వీటిని విక్రయించడం జరిగింది. సో వారి అకౌంట్లో అయితే ఇప్పుడు డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానిపైన ప్రభుత్వం ఇక ఇప్పుడు విడుదల సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడంతో ఇక రానున్న 2-3 రోజులు రైతుల ఖాతాలో మొక్కజొన్న సంబంధించిన పైసలు అయితే డబ్బులు అనేది జమ చేస్తామని అందరూ కూడా ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానిపైన ముఖ్యంగా యాసంగి సీజన్ అనేది దాదాపు కొన్ని రకాల పంటలు ఇప్పుడు వరి వేసిన వారు పంట పొట్ట దశకు వచ్చిందంటున్నారు. ఇక మొక్కజొన్న కొంతమంది కోసేసే దశకు వచ్చిందంటున్నారు. ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే రైతులకు ముఖ్యంగా డిసెంబర్లో రావాల్సింది జనవరి ముగిసింది. ఇప్పుడు మార్చి కూడా దాదాపు ఫస్ట్ వారం అయితే ముగిసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు దానిపైన అప్డేట్స్ అయితే ముఖ్యంగా 2 నుంచి 3వ వారం నుంచి మనకు పైసలు అనేది డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. ఏ రకంగా అంటే షార్ట్లైట్ సర్వే అయితే చేయడం జరిగింది కదా. సో కొంతమందికి దాదాపుగా ఎవరికి ఇస్తారు ఏంటనేది కూడా సర్వే ఆధారంగా, దాంతోపాటు ఇటీవల కాలంలో గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారి సైతం తెలంగాణలో ఉన్న రైతులకు సంబంధించి వారికి రైతు భరోసా ఇవ్వాలా లేదా, ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాలు ఉన్నది కూడా సర్వే అయితే జరుగుతుందన్నమాట. ఈ సర్వే పూర్తయిన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందన్నమాట.